అందరికి నమస్తే. నిన్న బీఆర్ఎస్ వాళ్ళు నిరుద్యోగులతో సదస్సు పెట్టిండ్రు. దాని సెగ బాగా తగిలినట్టుంది ముఖ్యమంత్రికి. కానీ ఆయన ముఖ్యమంత్రిని అన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడిండు. అసలు పెళ్లి కాడ పోయి సాగు మంత్రాలు, సాగు కాడ పోయి పెళ్లి మంత్రాలు ఒక రేవంత్ రెడ్డికి మాత్రమే చెల్లింది. జనం తలకాయ కొట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి మాటలు అంటే. ఒక ముఖ్యమంత్రి నోటికెళ్ళి ఇట్లాంటి మాటలు వస్తాయా? ఆయన పోయింది ఏంది? అందశ్రీ స్మృతివనం శంకుస్థాపన. మంచిదే, మంచి ప్రోగ్రామే. పోయినప్పుడు అందశ్రీ గురించి, అందశ్రీ గొప్పతనం గురించి, అసలు అందశ్రీ విషయంలో గవర్నమెంట్ ఏం చేయబోతుంది, ఏమైనా అవార్డు ఇస్తుందా, ఆయన పేరు మీద కూడా ఏమైనా అవార్డు పెడతారా, ఇట్లాంటివి అనౌన్స్ చేస్తారు. కానీ ఆడపోయి అవి బూతునాలన్నా లేకపోతే ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నానన్నా, నిజంగా మన పల్లెటూరు భాషలో చెప్తే బర్లకాడికి పోయేతో కూడా ఆ భాష మాట్లాడరు. వాళ్ళు కూడా చాలా నైస్గా మాట్లాడతారు. ఇప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడతారు. నైస్ కంటే ఇంగ్లీష్ అవసరం లేదు, తెలుగే పద్ధతిగా మాట్లాడుతున్నారు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతారని ఎవరు ఊహించలేం. జాతుల గురించి, సాగుల గురించి. ఒకవేళ ఆ కుటుంబం నిజాం కన్నా ఎక్కువ సంపన్నులైనరు దోచుకొని అంటే దాన్ని బయటికి తీయించే బాధ్యత మీ మీదే ఉంది. మీరు ఎలక్షన్స్ ముందర హామీ కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, మర్చిపోవద్దు. మేము కక్కిపిస్తాం, వాళ్ళని జైల్లో వేస్తామన్నారు. మీరు మరి ఎందుకు అక్కిపియలేదో, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. మీకు చేత కాకపోతే మాట్లాడుతుంది. ఇంకా ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్షంలో లేవు కదా, అంతా మీ చేతుల్లో ఉంది. మీరు ఏం చేస్తే అది చట్టాలని మీ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు చట్టాలు మీకు అనుకూలంగా మలుచుకోవడం కాదు. కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ నిజంగానే దోచుకొని వేల కోట్లు, లక్షల కోట్లు వాళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా అవన్నీ కక్కిపియాలి. తెలంగాణ ప్రజల కోసం ఖచ్చితంగా వాళ్ళని జైలు వేయాలి. ఎందుకు వేస్తలేవు మీరు అంటే ఏం లేదు కాబట్టి వేస్తలేరని అర్థమవుతుంది తెలంగాణ జనాలకి. ఇంకా ఆయన మాట్లాడింది ఒక్కొక్కటి వినండి. నిరుద్యోగులను పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు. ఫస్ట్ ఇది వినండి. నువ్వెంత, నీ బిషాత్ ఎంత, నీ జాతి ఎంత? నీ జాతి ఈ ప్రజా పరిపాలన మీద శాపనార్థాలు పెడుతుందా? చర్చకు రమ్మంటే చేత కాదు, అసెంబ్లీకి రమ్మంటే ఇంట్లో వండుకుంటాం. ఇంట్లో వండుకొని వెనకంగా కుట్రలు, కుతంత్రాలు. ఆయన జాతి అంట రేవంత్ రెడ్డి మాట్లాడుతాం. ఒక ముఖ్యమంత్రి కులాల గురించి, మతాల గురించి, జాతుల గురించి మాట్లాడకూడదు. నిజంగా అది లెవెల్, అది ఒక ముఖ్యమంత్రి ఉండాల్సిన లెవెల్. ఏంది ఇప్పుడు ఆయన జాతి గురించి ఏంది? ఇప్పుడు రెడ్డిలంతా రేవంత్ రెడ్డికి ఉన్నారా? 2023 ఎలక్షన్స్లో కూడా లేరు. ఇప్పుడు ఇంకా చాలామంది స్కిప్ అయిపోయారు. ఇప్పుడు ఊర్లోకి పోయి రెడ్డిలను పలకరించండి, ఏం చెప్తారు? కేసీఆర్ 2014లో 2018 ఎలక్షన్స్లో రెడ్డిలు కేసీఆర్కి ఓట్లు వేసారు. రేపు మళ్ళీ ఇదే రెడ్డిలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. నిజంగా రెడ్డిలు కూడా రేవంత్ రెడ్డి స్పీచ్ని యాక్సెప్ట్ చేస్తలేరు. అరే మా పరువు తీస్తున్నాడు, ఏదో ముఖ్యమంత్రి అయ్యాడు అనుకుంటే మొత్తం మా ఇజ్జత్ అంతా పోతుంది, మా వాళ్ళు అట్లా మాట్లాడరు, ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే నేను కూడా రెడ్డినే కాబట్టి తెలుసు, నేను కూడా మాట్లాడుతుంటా కదా చాలామందితోన. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, ఈయన ముఖ్యమంత్రి అంతా మొత్తం నాశనం చేసిండు, ఇవి మాట్లాడుకున్నారు. రెడ్డిల పరువు తీయకుంటే చాలు. నిజానికి కూడా రాజకీయ నాయకులు కులాల గురించి, మతాల గురించి, జాతుల గురించి మాట్లాడద్దు. అట్లా మాట్లాడితే వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి నిజానికి. ఎందుకంటే రెచ్చగొట్టినట్టు కదా, ఒక జాతిని రెచ్చగొట్టినట్టే కదా. పాలన మీద దక్షత ఉన్నోడు, పాలన మీద దృష్టి ఉన్నోడు, ప్రజలకు నేను రాజును అనుకునేవాడు ఇట్లా మాట్లాడతాడు. ప్రజలకు నేను సేవకుని అనేవాడు ఎవడు ఇట్లా మాట్లాడాడు. పాలన మీద దక్షత ఉంటే కడుపులో పెట్టుకొని టైం వచ్చినప్పుడు దాన్ని ప్రజలకు మంచి జరిగే విధంగా దాన్ని మలుస్తాడు, లేకపోతే సమస్యను పరిష్కరిస్తాడు. ఇప్పుడు ఈ ఇష్యూ అంతా దేనికోసం వచ్చింది? నిరుద్యోగుల ఇష్యూయే కదా. నిరుద్యోగుల గురించి వచ్చింది ఇష్యూ మొత్తం. ఇప్పుడు మీరు కనుక నిజంగా ఉద్యోగాలే కనుక ఇచ్చినుంటే నిరుద్యోగులు ఆ సభకు పోయేవాళ్ళు కాదు. మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు కదా, అది కనుక నిరుద్యోగులు నమ్మి ఉంటే. వాళ్ళు ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. పోయిన ఎలక్షన్స్లో వాళ్ళనే బస్ యాత్ర పెట్టించి, వాళ్ళతోనే ఓట్లు వేయించుకొని, వాళ్ళతోనే ప్రచారం చేయించుకొని గట్టెక్కిర్రు. వాళ్ళ వల్ల ఈ ప్రభుత్వం వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళను పెయిడ్ బ్యాచ్, వాళ్ళు మీకు అంత పెద్ద ఫేవర్ చేస్తే, వాళ్ళు మోసం చేస్తే మాట్లాడకూడదా? మాట్లాడితే పెయిడ్ బ్యాచ్ అయిపోతారా? అట్లా అనుకుంటే తెలంగాణలో చాలామంది మొత్తం బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్. ఇప్పుడు నాకు అర్థమైంది, నిరుద్యోగులు మొత్తం బీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళు ఏదో 200 మందో, 50 మందో, 20 మందో కాదు. అక్కడ దగ్గర 10 నుంచి 12,000 మంది ఉన్నారు సభలో. 10 నుంచి 12,000 మంది నిరుద్యోగులు, ఇంకా రాని వాళ్ళు, వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మీరు బీఆర్ఎస్కి అటాచ్ చేస్తారు. మళ్ళీ కాంగ్రెస్కు జీవితంలో కాంగ్రెస్కు సపోర్ట్ చేయకుండా చేస్తున్నారు మీరు పెయిడ్ బ్యాచ్ అనడంతో వాళ్ళు అంతే కదా చేసేది. వాళ్ళు పెయిడ్ బ్యాచ్ అంటే బీఆర్ఎస్ కమ్ముడు పోయినని అర్థం. ఇంకా బీఆర్ఎస్ కమ్ముడు పోయినని మీరు అపవాదం చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వస్తారు? రారు. ఎదురుదాడి చేయడం బలహీనత. సమస్య తెలుసు కదా, సమస్య ఎస్ఐ ఉద్యోగాలు 20,000 వేయాలని రకరకాల సమస్యలు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ సమస్యను పరిష్కరించలేకపోతే ఈ సమస్య ఇట్లా కాదు, ఈ సమస్య ఇట్లా ఇంకోలాగా చేయాలని చెప్పండి. అది పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ ఉన్న చేసేది.
అరే కేటీఆర్ ఎట్లా మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాడు? కేటీఆర్ ఏమన్నా నీ సాగు కోరిండా, లేకపోతే కేటీఆర్ ఏమన్నా నీలాగా మాట్లాడిండా? నీలాగానే జాతి గురించి మాట్లాడుతుండ ఆయన? ఎవరైనా మాట్లాడుతున్నా జాతుల గురించి? పాలిటిక్స్ అంటేనే చిల్లర. ఈ చిల్లర పాలిటిక్స్లో ఇవి మహా చిల్లర. ఇవి ఇంత చిల్లర పాలిటిక్స్ తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఎప్పుడు చూడరు. నాకు తెలిసి నేను ఇన్ని సంవత్సరాలు జర్నలిస్ట్, ఒక 18-19 సంవత్సరాలు జర్నలిస్ట్గా ఓ 4-5 ముఖ్యమంత్రులను చూసినా ఏ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడలేదు. ఏ ముఖ్యమంత్రి మాట్లాడతారో నేనైతే అనుకోలేదు. రేవంత్ రెడ్డి అంతకుముందు మాట్లాడినాము కానీ ముఖ్యమంత్రితో మాట్లాడాడు అనుకున్నా. తెలంగాణ ప్రజలు కూడా చూడలేదు నాకు తెలిసి ఇట్లాంటి ముఖ్యమంత్రిని. ఇంకొక వీడియో కూడా వినండి, ఆనుమత్యాలు వినాలి మీరు. ఆస్తులు ఇచ్చింది, అంతస్తులు ఇచ్చింది, ఆగర్భ శ్రీమంతులను చేసింది. ఏమి తక్కువ చేసింది తెలంగాణ? ఏమి తక్కువ ఇచ్చింది మీకు ఈ తెలంగాణ? మరి తిరిగి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మీరు మీ కుటుంబంలో నలుగురు ఏమిచ్చిందని ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. తెలంగాణ సమాజం అడుగుతుంది రేవంత్ రెడ్డిని, అసలు ఏంది నువ్వు 2.5 సంవత్సరాలు అయింది, 31 నెలల పరిపాలన అయింది, నీ హామీలు ఏమైనాయి, అసలు నీకు పరిపాలన వచ్చా రాదా, అసలు నువ్వు ముఖ్యమంత్రివి అన్న సంగతి నీకు ఏమైనా గుర్తుందా? వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేసినరో ఏం చేయలేదో తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. అది కూడా అర్థమైంది. వాళ్ళు డెవలప్మెంట్ విషయంలో కేసీఆర్ వాళ్ళ గవర్నమెంట్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు వేరే విషయాల్లో ఓడిపోయినారు. వాళ్ళ అహంకారం కావచ్చు, లేకపోతే వాళ్ళు నిన్న చెప్తున్నాడు కదా, కేటీఆర్ చెప్తున్నాడు కదా, మేము తప్పులు చేసినాము, ఆ తప్పులు సరిదిద్దుకుంటామని చెప్తున్నారు. వాళ్ళేమో సరిదిద్దుకునే మూలలో ఉన్నారు, ఈయననేమో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నాడు. రోజుకు ఒక తప్పు. ఎవడు మాట్లాడమన్నాడు? ముఖ్యమంత్రి ఎప్పుడంటే అప్పుడు మాట్లాడతాడా? ఏ ముఖ్యమంత్రి అన్న మాట్లాడిండా? అంత పని పడలేకున్నాడా ముఖ్యమంత్రి? ఓ పని పెట్టుకోవాలి, జనాల కోసం మాట్లాడాలి. ఆయన మాట్లాడితే జనం మా కోసం అనాలి. అసలు నిజానికి జనం ఎవరైనా పట్టించుకుంటారు రేవంత్ రెడ్డి స్పీచ్ను? అసలు బీఆర్ఎస్లో అయితే కౌంటర్ ఇచ్చుడే బంద్ చేసిండ్రు, కౌంటర్లు బంద్ చేసిండ్రు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే అంతకుముందు కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ నుంచి మొత్తం కౌంటర్లు వచ్చేది. ఇప్పుడు ఎవరు నాన్ ఎమ్మెల్యే మామూలు లీడర్ స్పోక్స్ పర్సన్ కూడా ప్రెస్ మీట్ పెట్టిస్తలేరు. వాళ్ళు కేటీఆర్తో సహా ఎవరు మాట్లాడతలేరు. లైట్ రేవంత్ రెడ్డి భాషను తెలంగాణ జనానికి వదిలేసినారు. మీరు ఏమైనా చేసుకోరు, ఆయన అట్టే మాట్లాడతాడు, మేమేం మాట్లాడడం. మంచిదే స్టాండ్ అది. లేకపోతే వీళ్ళు మాట్లాడి వాళ్ళు మాట్లాడి గాలి వాతావరణం అంతా కలుషితం అవుతుంది. నేను నాకు ఎవరు పెట్టిన గట్కేశ్వరం నుంచి అన్న ఈరోజు మా ఏరియా మొత్తం కలుషితమైంది అన్న అంటే ఎందుకు అని పెట్టినా నేను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇందాకనే బూతులు మాట్లాడి వెళ్ళిపోయినారు, అందుకే మా ఏరియా మొత్తం కలుషితమైంది అన్న అన్నాడు. కొద్దిసేపు అటుకెళ్ళి ఉండకండి, టీవీలను పిల్లలకు చూపకండి, కొన్ని జాగ్రత్తలు పాటించాలని పెట్టినా. నేను కూడా వాట్సాప్లో పెట్టినా. గంజి గతి లేని వాళ్ళకి అలా బెంచ్ కార్లకు వచ్చినాయి కదా, అమెరికాలో బాత్రూమ్లు కడుక్కునేటోడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయింది కదా, దుబాయ్ పాస్పోర్ట్ బోకరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా, ఏం తక్కువ చేసిందని నేను అడుగుతున్నా తెలంగాణ మీకు. కేసీఆర్ను పాస్పోర్ట్ బ్రోకర్ అంటున్నాడు. కేసీఆర్ ఏమో అసలు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి పేరే తీసుకోలేదు. ఈయన పేరు తీసుకోవడం ఆయనకి ఇష్టమే లేదు. ఈయన మాత్రం పొద్దుగాలు లేస్తే పాస్పోర్ట్ బ్రోకర్ కేసీఆర్ రైట్. ఆయన పార్టీలో ఎందుకు చేరిన మీరు, ఎందుకు పనిచేసినారు అంటే మీకు నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఇంకొకలాగా ఉంటుందా? సరుకు లేక ఇవన్నీ మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి కామెంట్స్ స్పోక్స్ పర్సన్స్ కూడా ఎవడైనా ఇంగితం ఉన్నాడు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే రాజకీయ జీవితం భవిష్యత్తు అని ఆలోచిస్తారు. ఒకసారి ముద్ర పడితే నాశనం అయిపోతామని. కానీ సరుకు లేకపోతే ఇట్లా మాట్లాడతారు. కుటుంబాన్ని, వాళ్ళ జాతిని, మనిషిని అందరినీ కేసీఆర్ని దూషించి ధూమపానం కన్నా ఎక్కువ పొల్యూషన్ వస్తుంది బయట రేవంత్ రెడ్డి మాటలతోన. వాళ్ళ జాతి మీద అంత అక్కసుంటే జూబల్ కృష్ణారావుని మినిస్టర్గా ఎందుకు పెట్టుకున్నారు? ఇది జాతుల పోరాటమా, సమస్యల మీద పోరాటమా? ఇది అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ ఏమో సమస్యల మీద పోరాడుతుంది, ఈయనేమో జాతి మీద పోరాడుతున్నాడా? కేసీఆర్ జాతి మీద పోరాడదలుచుకున్నాడా? తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. తెలంగాణ ప్రజలు ఫైటింగ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పైనే. జాతి మీద కాదు, కులాల మీద కాదు, మతాల మీద కాదు, రేవంత్ రెడ్డి పరిపాలన మీద, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ పైన, రేవంత్ రెడ్డి మీదనే ఇప్పుడు పోరాటం. ఇప్పుడు జరగబోతున్న పోరాటం అందరూ అంతే. కేసీఆర్ గవర్నమెంట్లో, లాస్ట్ గవర్నమెంట్లో 7 మంది మినిస్టర్లు ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు. ఎవరు గుత్తా సుఖేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, వాళ్ళందరూ కౌన్సిల్ తర్వాత అసెంబ్లీ స్పీకర్స్గా పనిచేసిండ్రు. ఎవ్వరు మాట్లాడలేదు. ఇట్లా పొద్దుగా లేస్తే శాపనార్థాలు, ఈయన సావు, హరీష్ రావు సావు, నువ్వు చచ్చిపోతే దరిద్రం పోతుండే హరీష్ రావును. ఆ జనమంతా ఏం కోరుకుంటున్నారు? ఈ పాలన విరుగుడ కావాలని కోరుకుంటున్నారు. నిజంగా నేను ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను. చాలామందితో మాట్లాడిన తర్వాత ఏడికి పోయినా నన్ను గుర్తుపట్టి మాట్లాడతారు. వాళ్ళు చెప్తారు, అన్న నన్ను ఒక రైతు అడిగిండు, ఒక ఆయన రైతు అంట, నా రైతాన్ని కూడా తెలియదు, మంచిగా పంచ కట్టుకొని కలిస్తే ఒక దగ్గర ఆయన అడుగుతున్నాడు, సార్ మనం అందరం పోయి అసెంబ్లీ కాడ ధర్నా చేస్తే రేవంత్ దిగిపోతాడా సార్ అని. దిగిపోవడం అట్లా రాజ్యాంగం ఉందని చెప్పిన నేను. సోనియా గాంధీ ముందు ధర్నా చేయాలని దిగిపోవాలంటే ఆ తప్ప ఎవరు దింపలు ఇప్పుడని చెప్పిన. మనం భరించాల్సిందే 2.5 years అని. పొద్దుగా లేసి శాపనార్థాలు, సావులు, సందర్భం లేకుండా. నాకు అర్థమవుతుంది ఆయన ఏం చెయ్యడు కానీ ఎవరు క్వశ్చన్ చేయదు. ఆయన ఉద్యోగాలు ఇయ్యడు కానీ నిరుద్యోగులు ధర్నాలు చేయదు. ఆయన ఏం చెయ్యడు, ప్రతిపక్షాలు ఏం మాట్లాడదు. ఏం పైనకి దిగొచ్చున్నారు రేవంత్ రెడ్డి? అసలు రేవంత్ రెడ్డి ఏమైనా చేస్తే, ఏమైనా చేసి ఉండింటే
అసలు ప్రతిపక్షాలకు జనమే రాకుంటుంది కదా. ప్రతిపక్షాలు ఎంబడి పడి మా కోసం సభలు పెట్టండి, మేము వస్తాం, మా కోసం మీరు మాట్లాడని అడుగుతున్నారంటేనే రేవంత్ రెడ్డి గవర్నమెంటు షట్ డౌన్ అని అర్థం. ప్లీజ్ సబ్స్క్రైబ్.